ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ చల్లగా ఆశీర్వదించాలని, నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని, జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటా విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శనేశ్వర స్వామివారి యొక్క సంచార స్థితి. ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము, 30 సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవాన్తో కలిసి సంచారం చేయడము ఇది ఒక యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 8వ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచారము, 9వ తారీఖున శుక్ర భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, 15వ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా. వృషభ రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ శుక్ర భగవానికి బొబ్బర్లు అలసందలు అని చెప్పుకుంటాం కనుక అందులో శుక్రవారం రోజు మహాశివరాత్రి రావడం చాలా వృషభ రాశి వారికి యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. కనుక తెల్లటి పాలతో, తెల్లటి పెరుగు చేత, విభూ చేత నవధాన్యాల్లో బొబ్బర్లను ఎక్కువగా కలిపి మహాదేవుడికి అభిషేకం చేయడం వలన, ఉప ఆవాసం ఉండడం వలన, సంపూర్ణమైన గోమాతకు తెల్లటి ధాన్యాన్ని ఏర్పాటు చేయడం వలన జాతకంలో ఉండబడినటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. పంచమ స్థానంలో ఉండబడిన కేతువు, భాగ్యంలో ఉండబడిన కుజ శుక్ర సంచార స్థితి, రాజ్యస్థానంలో ఉండబడిన రవి బుధ శని సంచార స్థితి, లాభస్థానంలో రాహు, వ్యయంలో గురు సంచార స్థితి ఉండబడినప్పుడు స్వల్పమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులని అధిగమించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగనే ఆదివారం అమావాస్య రోజున తెల్లటి పుష్పాల చేత కాళభైరవుడికి రుద్రాభిషేకము, తెల్లటి వస్త్రాలని ఏర్పాటు చేయడము, పెరుగన్నాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం వలన విద్యలో, ఉద్యోగాల్లో, వ్యాపార, రాజకీయ, సేవా రంగాలలో శత్రువులు అనేటువంటి వారు లేకుండా సర్వత్రా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. స్వయం వృత్తుల వాళ్ళు, సేవా రంగాల వాళ్ళు, వ్యాపారాలు, వ్యవసాయ సోదరీమణులు, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వారందరూ కూడా స్వయం వృత్తుల వారందరికీ ఇది చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి.